కార్తీక పౌర్ణమి రోజు అందరం కలిసి టెంపుల్కి వెళ్ళాము. సో మేము టెంపుల్కి వెళ్ళగానే టెంపుల్ క్లోజ్ చేసి ఉండే 4:30 కలా ఇంకా అయ్యగారు వచ్చి ఇక్కడ ఓపెన్ చేసేసారు. మేము వెళ్ళి పిండి దీపాలు పెట్టామన్నమాట. సో ఇంకా మంచిగా కింద ముగ్గేసుకొని బియ్యంలో ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొద్దిగా బియ్యం వేసేసి ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకొని వచ్చాము. ఇలా దీపాలు, పిండి దీపాలు వాటిని అన్నిటినీ సెట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. సో వాటికి మేము మంచిగా నామాలు కూడా పెట్టుకున్నాం అనమాట. సో శివనామాలు పెట్టుకున్నాము. వాటన్నిటిని ఇలా మంచిగా వచ్చేలాగా చూసి ఆ బియ్యంలో పసుపు కుంకుమ కూడా యాడ్ చేసాము. సో మీరు ఎలా దీపం పెట్టుకుంటారు కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ కొన్ని ఫ్లవర్స్ తీసుకొని అంత మంచిగా డెకరేషన్ చేసుకుంటున్నాను ఇక్కడ. కొన్ని రోజ్ ఫ్లవర్స్ అండ్ కొన్ని చామంతి ఫ్లవర్స్ తీసుకొని ఇలా మొత్తం పూలతో డెకరేషన్ చేసుకున్నాను. దెన్ నెక్స్ట్ ఇంకా సెట్ చేసేసుకొని ఇక్కడ నేను దీపం పెడుతున్నాను. సో దీపం వచ్చేసి చాలా మంది తెలియక అగ్గిపెట్టెతో పెడతారు ఆర్ క్యాండిల్స్తో పెడతారు. అలా పెట్టకూడదు. ఓన్లీ ధూప్ స్టిక్తో మాత్రమే పెట్టాలి. మీ దగ్గరలో ఉన్న అగరబత్తులు తీసుకొని వాటితో అంటించేసేయండి. అండ్ నేను కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో పసుపు కుంకుమ యాడ్ చేసేసి ఒక మామిడి ఆకు తీసుకొని దాని చుట్టూ వాటర్ 3 times ఇలా తిప్పేసేయాలి. దెన్ నెక్స్ట్ అక్షంతలు తీసుకొని మనం మనసులో ఏం కోరిక కోరుకుంటున్నామో మనం పెట్టిన దీపాలల్లో వేసేస్తే సరిపోతుంది. ఇంకా మంచిగా దీపాలన్నీ పెట్టేసి ఇక్కడ దేవుడికి నేను కోరుకున్న కోరికలన్నీ చెప్పేశాను శివయ్యకి. మేము వెళ్ళిన టెంపుల్ శివుడి టెంపుల్. అండ్ పక్కకి అమ్మ సీతారాముల విగ్రహాలు కూడా ఉండే. మంచిగా ఊరేగింపుతారేమో ఈ విగ్రహాలని. వాటికి ఆపోజిటే ఇక్కడ హనుమాన్ కూడా ఉండే. ఇంకా హనుమాన్ని కూడా దర్శించుకొని వెళ్ళి కొబ్బరికాయ కొట్టేశాను. దెన్ నెక్స్ట్ మేము అక్కడి నుంచి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. సో అమ్మవారి టెంపుల్ రేపు అప్లోడ్ చేశాను. ప్లీజ్ వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.